నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి, ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఇంత అన్యాయం జరిగింది, నా బ్రతుకు ఇలాగా అయిపోయింది, నేను ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కూడా, నేను ఎవరికి చెప్పుకోలేను, మరలా తిరిగి నన్ను అంటారు, ఇది ఎలా జరిగింది, దీనికి పరిష్కారం నాకు ఏం దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. పరిష్కారము యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే పరలోకం నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తున్నాడు. నీకు నువ్వు తుడుచుకోలేవు దాన్ని, అది నీది ఎవరు తుడిచినా ఆగదు, అది ఎవరెంత పెద్ద మాట చెప్పినా ఆగదు. పరలోకమందున్న తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నానమ్మా, నేనున్నాను కుమారుడా, నేనున్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడి, గుండె పగిలిపోతే వస్తుంది ఆ బాష్ప బిందువు అనమాట, మామూలుగా రాదు అది. అంత దుఃఖంలో ఉన్నావా, ఏడవకు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, నాకంటే ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ అందరికీ నేనే ఆదరణగా ఉన్నాను, కానీ నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదరించే మనిషి లేదు అని నేను ఒంటరిని ఏడుస్తున్నావా. నా బ్రతుకులాగా అయిపోయింది, అర్ధంతరంగా నా జీవితంలో ముగిసిపోతుంది అనుకోలేదు. నేను ఎటు వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా బ్రతకాలి అని దుఃఖపడుతున్నావు. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ సిచ్యువేషన్లో నీకు కన్నీటి బిందువు అంటే నీ కన్నుల నుండి బాష్ప బిందువులు వస్తున్నాయో అక్కడే దేవుడు ముత్యాల మూటగా నీ సాక్ష్యాన్ని బయట పెడతా ఉన్నాడు. బలమైన కృప ద్వారా నిన్ను ఆయన తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక.